డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమం విజయవంతం. పరీక్ష చేద్దాం, మత్తును వదిలిద్దాం నినాదంతో ప్రత్యేక అవగాహన మరియు డ్రగ్స్ డిటెక్షన్ కార్యక్రమం నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ గారి సూచనలతో అదనపు ఎస్పీ క్రైమ్స్ ఆర్ శ్రీనివాసరావు నేతృత్వంలో రేణిగుంట సబ్ డివిజన్ పోలీస్ అధికారి వై శ్రీనివాసరావు పర్యవేక్షణను నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరు పట్టణంలోని మామిడికాయల మార్కెట్ వద్ద మరియు ఓబులవారిపల్లె మండలంలోని ఏపీఎండిసి ప్రాంతం మంగంపేట వద్ద ప్రత్యేక డ్రగ్స్ అవగాహన మరియు పరీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పరీక్ష చేద్దాం, మత్తును వదిలిద్దామని నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రగ్స్ డిటెక్షన్ బస్ మరియు గంజాయి వినియోగాన్ని గుర్తించే ఆధునిక కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించారు. ఇందులో రైల్వే కోడూరు మండలంలోని మామిడికాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో 150 మందికి, ఓబులవారిపల్లె మండలంలోని ఏపీఎండిసి ప్రాంతంలో మరో 150 మందికి గంజాయి గుర్తింపు పరీక్షలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. సమాజాన్ని మత్తురహితంగా మార్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు సహకారం అత్యంత అవసరమని, పోలీసు శాఖతో కలిసి ముందుకు వస్తే సమాజాన్ని సురక్షితంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దగలమని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు, రైల్వే కోడూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు, రైల్వే కోడూరు టౌన్ ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఓబులవారిపల్లె ఎస్ఐ పి మహేష్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చేస్తున్నా